అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. మనం ఇప్పుడు ఏ ప్రపంచంలో ఉన్నామంటే ప్రస్తుతానికి లేస్తే ఫోను, కూర్చుంటే ఫోను, బ్యాంక్ పని చేయాలంటే ఫోను, ఆర్డర్ పెట్టాలంటే ఫోను, ఈమెయిల్ చూడాలంటే ఫోను. మనం అసలు కూర్చున్నా నిల్చున్నా ఏం జరుగుతున్నా ప్రపంచం అంతా ఫోన్లోకి వచ్చేసింది. ఒకప్పుడు బ్యాంకులకి లైన్లో నిలబడి డబ్బులు డ్రా చేసుకునే వాళ్ళం. స్లోగా ఏటీఎంస్ వచ్చినాయి. ఏటీఎం దగ్గర అట్లీస్ట్ లైన్లో నిలబడి డబ్బులు డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ పోయినా అలా టచ్ చేస్తే అయిపోతుంది. జీపే, ఫోన్పే మొత్తం డిజిటల్ యుగం అయిపోయింది. ఫోన్ లేకపోతే ఒక గంట, ఒక సెకను కూడా బతకలేని పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము మన చుట్టూ ఉండేటువంటి ఒక విషవలయంలోకి పోతున్నాం. ఇది ఎంతమందికి తెలుసు? ఏంటి విషవలయం అంటే మన చిత్తగుప్తుడి చిట్ట మొత్తం వేరే వాడి దగ్గర ఉంటుంది. ఏంటది అంటే మనకు సంబంధించిన ఈమెయిల్ కానీ, మనకు సంబంధించిన పాస్వర్డ్లు కానీ, మనకు సంబంధించిన అకౌంట్ నెంబర్స్ కానీ ప్రతిరోజు ఎక్కడొక్కడ ఏదో ఒక డేటా బ్రీచ్ జరుగుతూనే ఉంది. అంటే మనం మన లైఫ్ని ఎంత సెక్యూర్డ్గా పెట్టుకున్నా చాలామంది సైబర్ నేరగాళ్ళు, సైబర్ అటాకర్స్ ఎప్పుడెప్పుడు ఎవరి డేటా దొబ్బేసి ఏం డబ్బులు దొబ్బేద్దామా అనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. సో ప్రెసెంట్ ఇప్పుడు 16 బిలియన్ పాస్వర్డ్స్ ఆర్ ఎట్ రిస్క్. 1-2 కాదండి, 16 బిలియన్. ఆలోచించండి. అంటే మొత్తం ప్రపంచమంతా ఎక్కడెక్కడో స్టోర్ అయినటువంటి పాస్వర్డ్లు కానీ, బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్లు కానీ ఇలాంటివన్నీ ప్రస్తుతం ఆ సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారు వాటితోటి అంటే చెప్పలేము. ఏం చేయొచ్చు? బ్యాంకులో డబ్బులు లాగేయచ్చు. మీ బ్యాంక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి మీ అకౌంట్లో లాగిన్ అయ్యి డబ్బులు లేపేయచ్చు. అదేంటి, నాకు ఫోన్ ఉంది కదా, నా ఫోన్కి ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. మన కళ్ళ ముందే మీకు తెలుసో తెలీదు చాలా మంది ఫోన్ చేసి సార్ మీ దానికి ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి అంటే చక్కగా హ్యాపీగా చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. తీరా డబ్బులు పోయిన తర్వాత అప్పుడు అరే నేను బ్యాంకు దాని గురించి ఓటీపీ చెప్పాను, బ్యాంక్ అకౌంట్ ఓటీపీ అనుకుంటారు. సో జనరల్గా ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని ఓటీపీలు చెప్పండి అంటే ఎవరు చెప్పకండి. ఎవరు ఫోన్లో ఓటీపీ అడగరు. ఎస్పెషల్లీ బ్యాంక్ రిలేటెడ్ మెసేజా, ఇంకో మెసేజా. ఇప్పుడు ఎందుకంటే ప్రతిదానికి ఓటీపీ వస్తుంది. ఏది జిహెచ్ఎంసీలో లాగిన వాళ్ళన్నా ఓటీపీ వస్తుంది, లేకపోతే ఎక్కడ ఏ బ్యాంక్లో లాగిన వాళ్ళన్నా ఓటీపీ వస్తుంది. అంటే మనకి మున్సిపాలిటీ దాంట్లో లాగిన్ అయిన ఓటీపీకి బ్యాంక్ ఓటీపీకి తేడా తెలియాలి. ఏంటంటే మెసేజ్ చదవాలి. చాలా మంది ఏంటంటే ఆ ఓటీపీ టంగ్ అని వచ్చింది, ఆ నెంబర్ 345678 చెప్పేస్తుంటారు. అసలు ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాంకా లేకపోతే ఇంకోట చదవాలి. ఫోన్ పేనా, జీపేనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫస్ట్ అది నేర్చుకోండి. కొద్దిగా డీటెయిల్డ్గా ఏంటి అని మనం మాట్లాడుకునే ముందు నా ఛానల్కి ఏమన్నా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాంటి వాల్యుబుల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లు నేను పెట్టిన వెంటనే మీరు దాకా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. కింద బటన్ ఉంటుంది, దాన్ని నొక్కేయండి. నొక్కారు కదా, ఓకే డన్. రైట్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే డేటా బ్రీచ్ 16 బిలియన్ పాస్వర్డ్. ఇది చాలా పెద్ద సంఖ్యలో పోయినాయండి. ఎవరిపైనా అయి ఉండొచ్చు. బ్యాంక్ అకౌంట్లు, తర్వాత మన జీమెయిల్ పాస్వర్డ్లు, తర్వాత ఇప్పుడు మనం అసలు ప్రపంచం అంతా ఫోన్లో, ల్యాప్టాప్లో, వీటిలోనే ఉంది కదా. పొద్దున్నే లేవగానే ఏదో ఒక దాంట్లో ఏదో ఒక రకం లాగిన్ అవుతూ ఉంటాం. అయితే ఇప్పుడు ఎలా తెలుస్తుంది మన పాస్వర్డ్ పోయిందా లేదా అనేది? ఎవరి పాస్వర్డ్స్ సైబర్ నేరగాళ్ళు కొట్టేశారు అనేది కరెక్ట్గా తెలియదు. అది జీమెయిల్ పాస్వర్డ్లు అయి ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్లు అయి ఉండొచ్చు, ఈ ఇండియా పాస్వర్డ్లు అయి ఉండొచ్చు, అమెరికాలో పాస్వర్డ్లు అయి ఉండొచ్చు. యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది ఏంటంటే 16 బిలియన్ అని. ఇంకా ఇప్పుడు ఎవరు ఇన్వెస్టిగేట్ చేసి దీని మీద చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయొచ్చు అంటే మీ బ్యాంకుల దగ్గర నుంచి మీకు ఏమన్నా మెసేజ్లు వస్తున్నా ఒక్క కన్నేసి ఉంచుకోండి మీరు. సో సేమ్ పాస్వర్డ్ ప్రతిదానికే వాడకండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాస్వర్డ్ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు పిన్ నెంబర్లు, పాస్వర్డ్లు బోలెడ్ ఉంటున్నాయి. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు రకరకాలుగా అన్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి మీరు ఎక్కడన్నా ఒక బుక్లోనో ఎక్కడో సేఫ్గా రాసి పెట్టుకోండి గుర్తు లేకపోతే. బట్ పాసిబిలిటీ ఉంటే మీరు పాస్వర్డ్లు మార్చుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ల పాస్వర్డ్లు కానీ లేకపోతే ఇంకా మీ దేనికి సంబంధించిన డిజిటల్ మనీ రిలేటెడ్
పాస్వర్డ్స్ ఏదన్నా ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా మార్చుకోవటం అయితే బెస్ట్. ఓకే, ఎందుకంటే దీన్ని పసిగట్టడం కష్టం. ఇప్పుడు నా పాస్వర్డ్ పోయిందా లేదా, ఉన్నాయి కొన్ని వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లలో మీ ఈమెయిల్ ఐడి పెడితే బ్రీచ్ అయిందా లేదా తెలిసిపోతే చెప్తుంది. అప్పుడప్పుడు గూగుల్ కూడా మీకు మెసేజ్ పంపిస్తూ ఉంటుంది, నీ పాస్వర్డ్ డేటా బ్రీచ్ దాంట్లో రికగ్నైజ్ అవుతుంది, మార్చుకో 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 అని చెప్తూ ఉంటుంది. మోస్ట్ కామన్ పాస్వర్డ్స్ పెట్టొద్దని చెప్తుంటుంది. ఎస్పెషల్లీ డేట్ ఆఫ్ బర్త్లు ఎక్కువ మంది పెట్టకండి. డేట్ ఆఫ్ బర్త్లు చాలా మంది అదే వాడతారు, పాస్వర్డ్ పెట్టడం అని డేట్ ఆఫ్ బర్త్లు పెడుతూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్లు పిన్ నెంబర్స్కి వాటికి మీరు వాడుకోవచ్చేమో, కానీ బ్యాంకులకు కానీ అట్లాంటి వాటికి కానీ, ఎందుకంటే ఈజీగా రికగ్నైజ్ అయ్యేటువంటి పాస్వర్డ్. సో మీ పాస్వర్డ్లో కూడా ఏం చేస్తారంటే మల్టిపుల్ లెటర్స్, ఇప్పుడు @ అనో, లేకపోతే నెంబర్ 1 నెంబర్ 2లను, లేకపోతే రకరకాలుగా పాస్వర్డ్ అంతా చాలా ఈజీగా ఉండేలాగా మీ పిల్లల పేర్లో, లేకపోతే మీ వైఫ్ల పేర్లో, లేకపోతే మీ హస్బెండ్ల పేర్లో ఇలాగా ఈజీగా గుర్తుపెట్టేలా పాస్వర్డ్లు పెట్టుకోకండి. ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సైబర్ హ్యాకర్స్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే ఎక్కడెక్కడ సిస్టమ్స్ అన్ని హ్యాక్ చేయటము, ఆ హ్యాక్ చేసి అకౌంట్లు ఉంటే అకౌంట్లోంచి డబ్బులు దొబ్బేయటము, గవర్నమెంట్ వెబ్సైట్లో అయితే గవర్నమెంట్లో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడగటము, ర్యాన్సమ్ పేమెంట్ అంటారు దాన్ని. చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ వెబ్సైట్లు హ్యాక్ చేస్తారు, మేము వెబ్సైట్ రిలీజ్ చేయాలంటే మాకు ఇంత డబ్బులు ఇవ్వండి అంటారు. అలా కొన్ని గవర్నమెంట్లు కూడా కట్టినాయి, ప్రైవేట్ వాళ్ళు కట్టారు, చాలా మంది కట్టారు. ఈ మధ్యన US UKలో కూడా చాలా జరుగుతున్నాయి ఇలాంటి హ్యాకింగ్ అనేది. సో ఏంటంటే వాళ్ళు డబ్బుల కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 16 బిలియన్ పాస్వర్డ్స్లో మన పాస్వర్డ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి మీరేం చేయొచ్చు అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంటుంది కొన్నిటికి, అంటే అన్నిటికీ ఉండకపోవచ్చు, బట్ ఐఫోన్లో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది, నాకు తెలిసి ఆండ్రాయిడ్లో కూడా ఉందనుకుంటా. తర్వాత మీ బ్యాంకులకు కూడా ఒక్కొక్కసారి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ ఉంటుంటాయి. మీకు ఎక్కడైనా సరే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటే అది వాడుకోండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటి అంటే, మామూలుగా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ అకౌంట్లోకి ఆన్లైన్లో లాగిన్ అవ్వాలనుకోండి, మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టగానే అది ఫోన్కి OTP పంపిస్తుంది. ఆ OTPని మీరు దాంట్లో పెడితే అది లాగిన్ చేస్తుంది. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే మనం లాగిన్ అవ్వగానే మన యాప్, ఫోన్లో బ్యాంక్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లోకి వెళ్ళి అప్రూవ్ చేయమంటారు. సో ఆ యాప్లో మనం అప్రూవ్ చేసేటప్పుడు మన ఫేస్ దగ్గర కెమెరా పెట్టుకొని మన ఫేస్ డిటెక్ట్ చేసి మందా కాదా అని ఓకే కొడితే అప్పుడు అప్రూవ్ అవుతుంది అది. సో ఇట్లాంటివి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ అంటారనమాట. అంటే సింగిల్ లాగిన్ కాకుండా డబల్ లాగిన్. సో అవి ఫోన్లకి ఉంటాయి, బ్యాంక్ అకౌంట్లకి ఉంటాయి, తర్వాత కొన్ని ఇంకా ఫోన్పే, జీపేలకు మాత్రం ఇంకా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంత రాలేదు. కానీ చాలా ఇంపార్టెంట్వి ఏ ఉన్నా సరే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది కామన్. క్రెడిట్ కార్డ్స్ లాగిన్ అవ్వాలన్నా, సో మీరు ఫోన్లో ఉన్నటువంటి ఈ యాప్లు ఏదైనా బ్యాంక్ రిలేటెడ్, మనీ రిలేటెడ్ కనుక ఉంటే మాత్రం వీలైనంత వరకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవటం బెటర్ అనమాట. ఎందుకంటే ఇది ఇవాళతోటి పోయేది కాదు, ముందు ఇట్లాంటి బ్రీచులు జరుగుతూనే ఉంటాయి. బట్ 16 బిలియన్ పాస్వర్డ్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఓకే, దీన్ని పసిగట్టడం, చెప్పడం కూడా చాలా కష్టం. మనమే జాగ్రత్తగా ఉండాలి. పాస్వర్డ్ ప్రొటెక్షన్ పాలసీలు పెట్టుకోవటము, యాంటీవైరస్లు పెట్టుకోవటము ల్యాప్టాప్లలో వాటిలలో. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బ్యాంక్ రిలేటెడ్ మెసేజ్లు కనుక మీకు ఏమి వచ్చినా ఒక్కొక్కసారి ఏంటంటే మన నెంబర్ని వాళ్ళు చేంజ్ చేసి OTP ఆ నెంబర్కి వచ్చేటట్టు చేసుకుంటారు. అంటే OTP దానికి కూడా సైబర్ క్రైమ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. మనకు అసలు OTP వచ్చింది తెలియదు, బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుంది తెలియదు, మనము ఓపెన్ చేసుకొని స్టేట్మెంట్ చూస్తే తప్ప మనకి తెలియదు. ఎందుకంటే మన నెంబర్ తోటే వాళ్ళు క్లోన్ చేసి ఆ నెంబర్కి OTPలు ఇస్తూ ఉంటారు. మీకు ఇంకా రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి వాట్సాప్లో. మామూలు మెసేజ్ల్లో ఏంటి, మీకు ఒక 5,000 లోన్ ఇస్తాము, కింద నొక్కండి. వాట్సాప్లో కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు కొన్ని. ఎందుకంటే మనము మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, వెళ్ళిన ప్రతి చోట నీ ఫోన్ నెంబర్ ఏంటి అనగానే టక్కుని చెప్పేస్తారు మన వాళ్ళు. 90% మీరు ఫోన్ నెంబర్ చెప్పడం అవాయిడ్ చేయండి. అవసరం లేదండి, ఎవరికి ఫోన్ నెంబర్ అవసరం లేదు. బై లా ఫోన్ నెంబర్ నాట్ మ్యాండేటరీ అన్లెస్ గవర్నమెంట్ రిలేటెడ్వి ఏదన్నా ఫోన్ నెంబర్ అడిగితే తప్ప. మీరే రిలయన్స్కి వెళ్ళారో, లేకపోతే వాల్మార్ట్కి వెళ్ళారో, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళారో, అక్కడ ఎప్పుడంటే ఇండియాలో ప్రతి చోట ఆ ఫోన్ నెంబర్ చెప్పు. రోడ్డు మీద పోయేవాడు కూడా ఏది మన రియల్ ఎస్టేట్ వాడు పెన్ను పేపర్ పట్టుకొని వచ్చి మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ అంటే చెప్పేస్తుంటారు మన దగ్గర.
ఒక్కొక్క ఫోన్ నెంబరు అమ్ముతారు వీళ్ళు. ఎలా వస్తాయి మనకి మెసేజ్లు వాట్సాప్లో, మనం ఎక్కడ ఇవ్వలేదు కదా వాడికి అనుకుంటే వీళ్ళంతా ఫోన్ నెంబర్లు అమ్ముతారు అనమాట. 5 రూపీస్కి, 10 రూపీస్కి, 20 రూపీస్కి. అది ఒక పెద్ద మాఫియా బిజినెస్, ఫోన్ నెంబర్లు అమ్ముకోవటం అనేది. దాన్ని మనమేం చేయలేము. వీలైనంత వరకు ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ఉండడానికే మీరు ట్రై చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఫోన్ మీ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోండి. బ్యాంక్ మెసేజా ఇంకో మెసేజా చూసుకోండి. ఆ ఓటీపీలు మనకి తెలియకుండా బయట మారిపోయే ఛాన్స్ ఉంది. ఎప్పటికప్పుడు మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఏదన్నా అన్వాంటెడ్ మెసేజ్ కానీ మీకు సంబంధం లేని మెసేజ్ వస్తే నొక్కకండి. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అది. 5,000 లోనో 10,000 లోనో ఇస్తానంటే కింద మెసేజ్ రాగానే టక్కన నొక్కేస్తారు. వాడికి అవసరం ఉంటుంది ఆ 10,000 ఆ టైంకి నొక్కుతాడు. ఏమవుద్ది, మీరు ఎప్పుడైతే ఆ లింక్ నొక్కుతారో మీ ఫోన్లోకి వేరే సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది మీకు తెలియకుండా. అప్పుడు మీ ఓటీపీలన్నీ వాడికి వెళ్ళిపోతుంటాయి. మీ ఫోను వాడి కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే మన ఫోన్లో ఏం జరుగుతుందో మిర్రరింగ్ ఆ సైబర్ నేరగాళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. వాడు మనల్ని అడగాల్సిన పని కూడా లేదు. మనకి ఇక్కడ కనిపించకుండా అక్కడ కనిపించేలా కూడా చేయగలడు. టెక్నాలజీలో ఏదైనా పాసిబుల్ అండి. మన ఫోన్ మన చేతిలోనే ఉంటుంది, వెనక జరిగేవన్నీ జరిగిపోతుంటాయి. కాబట్టి దొంగ మెసేజ్లు కానీ ఫ్రాడ్ మెసేజ్లు కానీ ఏది వచ్చినా సరే అసలు మీరు వాటిని రెస్పాండ్ అవ్వకండి. ఒక్క ఇంపార్టెంట్ విషయం నేను చెప్తాను, మీరు చక్కగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బ్యాంకు వాళ్ళు మెయిన్ డబ్బు రిలేటెడ్ అంటే బ్యాంక్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఈ రెండే. ఓకే, బ్యాంక్ వాళ్ళు కానీ క్రెడిట్ కార్డ్ వాళ్ళు కానీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం, వాళ్ళ బ్యాంక్ రిలేటెడ్ రూల్స్ ప్రకారం, ఈవెన్ క్రెడిట్ కార్డ్ అయినా బ్యాంకే కదా, వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఫోన్లో కానీ మెసేజ్లలో కానీ ఓటీపీ కానీ మీ అకౌంట్ నెంబర్స్ కానీ మీ పాస్వర్డ్స్ కానీ ఎనీ రిలేటెడ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగరు. ఇది బ్యాంకు రూలు, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది బ్యాంకుతో మాట్లాడేటప్పుడు ఆ ఓటీపీ వచ్చింది చెప్పు అంటే చెప్పేస్తారు. చెప్పకూడదు. మీకు ఏమన్నా ఇంకా అనుమానం ఉంది అంటే హ్యాపీగా బ్యాంకుకి డైరెక్ట్గా వెళ్ళి పని చేసుకోండి. మీకు అంత టైం లేకపోతే 2 రోజులు ఆగి చేసుకోండి. కానీ ఫోన్లో ఎవరైనా మిమ్మల్ని ఇలాంటివి అడిగితే మాత్రం చెప్పకండి. చాలా మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి పెద్దవాళ్ళు 2-3 వాళ్ళు ఏదో ఓటీపీ వచ్చింది, ఎవరో ఫోన్ చేశారంట చెప్పండి అంటే పాప వెళ్ళి చెప్పేశారు. అంటే అవతల వాళ్ళు కూడా చాలా తెలివిగా మాట్లాడతారు. మీ అకౌంట్లో డబ్బులు వేస్తామండి, ఓటీపీ చెప్పండి అంటారు. వీళ్ళు డబ్బులు వేస్తామంటే ఎవరు వద్దంటారు, చెప్పేస్తారు. అక్కడికి ఉన్న డబ్బులు గుంజేసుకుంటారు. కాబట్టి ఇది ఫ్రెండ్స్ 16 బిలియన్ పాస్వర్డ్స్ మొత్తం మా డేటా బ్రీచ్లో ఉన్నాయి. ఏ డేటాబేస్లోంచి ఏ పాస్వర్డ్లు దుబ్బారనేది మాత్రం కరెక్ట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు. బట్ డేటా బ్రీచ్ అయితే జరిగింది. సో మీరు మీ జాగ్రత్తగా అకౌంట్స్ కానీ అవి కానీ అన్నీ చూసుకోండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.